రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించింది వైఎస్ఆర్ ప్రభుత్వమేనని ఘంటాపథంగా చెప్పవచ్చని నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు తాతాపూడి ప్రకాష్, మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఎజ్జు వెంకటేశ్వరరావులు అన్నారు. అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరంలో మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఎజ్జు వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ, రంపచోడవరం ఏజెన్సీ నియోజకవర్గం ప్రతి విషయంలో అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత వైఎస్ఆర్సీపీకే దక్కుతుందని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో ఎంపీపీ కృష్ణారెడ్డి, జెడ్పీటీసీ బేబీ రత్నం, పార్టీ నాయకులు రఘునాథరెడ్డి, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. పట్టాలు 41,000 ఎకరాలకి 14,000 మందికి పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది పోడు భూములకి. అలాగే ఈ మండలం వరకు చూసుకుంటే మండలంలో కొత్తపల్లి నుండి గంగవరం వరకు 18 కిలోమీటర్లు రోడ్డు వేసినటువంటి పరిస్థితి. ఈ రోజున బూరిబాబు గారు అనేటువంటి ఆయన, పామర్తి అర్జున్ అనేటువంటి ఆయన టీడీపీ మండల వరకు వేసింది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వమే. అక్కడ నుండి మొల్లేరు నుండి ఆయన గ్రామం నుండి పక్కన ఉన్నటువంటి రాములదేవపురానికి వెళ్ళినటువంటి గ్రామానికి సంబంధించినటువంటి రోడ్డును కూడా వేసింది మా ప్రభుత్వంలో మాత్రమే, మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రమే, మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, ఆనాటి మా శాసనసభ్యులైనటువంటి ధనలక్ష్మి గారి ఆధ్వర్యంలో మాత్రమే అక్కడ రోడ్లు పడ్డాయి. ఈ విషయం ఆయన గమనించాలి. ఊరికే ఉన్నటువంటి విషయాలని, గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, వీళ్ళకి చేస్తున్నటువంటి తప్పుడు విధానాలని ప్రజలు వ్యతిరేకించేటువంటి పరిస్థితి చేసినట్టు ఘనత మా ఎమ్మెల్యే గారికి, మరి మా ఎమ్మెల్సీ అనంతబాబు గారికి. అటువంటిది మా మీద బురద, మా మాజీ ఎమ్మెల్యే మీద బురద చాలడం ఇక ముందు మానుకోవాలి. అటువంటి మరి మీరేం చేశారనేది కూడా, మీరు ఏదైనా ప్లేస్ చెప్తే మేము వస్తాం. మా మాజీ ఎమ్మెల్యే గారు అవసరం లేదు, మా మండలి కమిటీ, మా సర్పంచ్లు, మా ఎంపీటీసీలు మేమందరం వస్తాం. మీరు సూచించిన ప్లేస్కే మేము వస్తాం. మేము ఏం చేసామనేది, మీరు ఈ సంవత్సర కాలంలో మీరు ఏం చేశారు అనేది కూడా చెప్పదలుచుకుంటే మేము సిద్ధంగా ఉన్నాం. మీరు తారీఖు ప్లేసు నిర్ణయితే మేము సిద్ధంగా ఉన్నాం, రావాలి. మీరు సంవత్సర కాలంలో మరి మీకు ప్రజలు అధికారం ఇచ్చారు. గొంటువాలంపాలెం నుండి మరి ఆ రోడ్డు మీరెందుకు వేయలేకపోతా ఉన్నారు? మీరు వేయచ్చు కదా. ప్రజలు అధికారం ఇచ్చారు కదా, సంవత్సర కాలం అయింది, ఇంతవరకు ఆ రోడ్డు జోలికి మీరెందుకు వెళ్ళలేకపోయారు అని అడుగుతా ఉన్నాను.